పాడెద స్తుతిగానము కొనియాడెద నీ నామము పాడెద స్తుతిగానము కొనియాడెద నీ నామము నీవే నా ప్రేమానురాగం క్షణమైనా విడువని స్నేహం అతి శ్రేష్ఠుడనా యేసయ్యా నీవే నా ప్రేమానురాగం క్షణమైనా విడువని స్నేహం అతి శ్రేష్ఠుడనా యేసయ్యా పాడెద స్తుతిగానము కొనియాడెద నీ నామము పాడెద స్తుతిగానము కొనియాడెద నీ నామము ఇలా నాకెవ్వరు లేరనుకొనగా నాదరి చేరితివే నే నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు ఇలా నాకెవ్వరు లేరనుకొనగా నాదరి చేరితివే నే నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు నీ ఆశలే నాలో చిగురించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను నీ ఆశలే నీ ఆశలే నాలో చిగురించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను నీ అనుబంధము నాకానందమే నీ అనుబంధము నాకానందమే పాడెద స్తుతిగానము కొనియాడెద నీ నామము పాడెద స్తుతిగానము కొనియాడెద నీ నామము నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను నీరుది ఆధారలే నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే నా ప్రతి అణువును పరిశుద్ధపరిచెను నీరుదిరాధారలే నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే నీ చేతులే నన్ను నిర్మించెను నీ రూపమే నాలో కలిగేను నీ చేతులే నన్ను నిర్మించెను నీ రూపమే నాలో కలిగేను నీ అభిషేకము పరమానందమే నీ అభిషేకము పరమానందమే పాడెద స్తుతిగానము కొనియాడెద నీ నామము పాడెద స్తుతిగానము కొనియాడెద నీ నామము బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే
నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే. నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి. యూదా గోత్రపు కోదమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. యూదా గోత్రపు కోదమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. నీ పరిచర్యలో మహిమానందమే. నీ పరిచర్యలో మహిమానందమే. పాడెద స్తుతి గానము, కొనియాడెద నీ నామము. పాడెద స్తుతి గానము, కొనియాడెద నీ నామము. నీవే నా ప్రేమానురాగం, క్షణమైన విడువని స్నేహం. అతి శ్రేష్ఠుడ నా యేసయ్యా, నీవే నా ప్రేమానురాగం, క్షణమైన విడువని స్నేహం. అతి శ్రేష్ఠుడ నా యేసయ్యా, పాడెద స్తుతి గానము, కొనియాడెద నీ నామము. పాడెద స్తుతి గానము, కొనియాడెద నీ నామము. హల్లెలూయా. పిల్లల హృదయాలు చక్కని పాటలు పాడి ప్రభువును ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. పిల్లల మన పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. గెలాతులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రియులర మొదటి వచనం. ఓ అవివేకులైన గెలాతులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టేను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. ఇప్పుడు ప్రియులర ఇక్కడ మనం సిలువ వేయబడిన యేసుక్రీస్తు కూర్చున్న కొన్ని విషయాలు ప్రియులర మనం చూస్తాం. సిలువ వేయబడిన యేసుక్రీస్తు, హల్లెలూయా, సిలువ వేయబడిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించామన్నమాట. తండ్రి అయిన దేవుడు ప్రేమించాడు. తండ్రి దేవుడు మనల్ని ప్రేమించామన్నమాట. ఇప్పుడే ప్రేమ ప్రియులరా, ప్రేమను బట్టి తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తును మన కొరకు పంపాం. ఈ భూమిలో మనం చూస్తున్న యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే భూమిలో వచ్చి 33 సంవత్సరం బ్రతికి తర్వాత సిలువలో నా కొరకు మీ కొరకు మన అందరి కొరకు తన ప్రాణం పెట్టామన్నమాట. పాపం చేసిన వారు మనం ఆలోచన గాని మాటలు గాని క్రియలు గాని నువ్వు పాపం చేసిన స్థాయిలో ఉన్న నాకు మీకు మనకు బదులుగా యేసుక్రీస్తు ప్రియులారా సిలువలో మనకు బదులుగా మరణించామన్నమాట. నాకు పాపం చేసిన పాపానికి బదులుగా ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది పాపానికి జీతం మరణం అని రాయబడింది. పాపం చేస్తున్న వారు మనగా ఉన్నప్పుడు కూడా దేవుడు ప్రేమను బట్టి నాకు మీకు బదులుగా యేసుక్రీస్తు ప్రియులారా మరణం అనుభవించామన్నమాట. అంటే నీవు నేను మనం మరణించకుండా మనకు బదులుగా యేసుక్రీస్తు మరణించామని, మనకు బదులుగా యేసుక్రీస్తు మరణించాం. అందుకొరకు ప్రియులారా రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 1వ వచనంలో రాయబడింది, క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షావధి లేదు అని రాయబడింది. ఎందుకంటే యేసుక్రీస్తు నా కొరకు మరణించామని, ఎస్ఐ నా పాపం క్షమించుము, మీ రక్తం ద్వారా కడుగుము, పాప క్షమాపణం. ప్రియులారా మన యేసు రక్తం ద్వారా మనకు పాప క్షమాపణం ఉంది. యేసుక్రీస్తు రక్తం ద్వారా ప్రియులారా పాప క్షమాపణం ఉంది. అంటే క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షావధి లేదు అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. ఎందుకంటే
దేవుడు ఆ శిక్ష యేసుక్రీస్తు మీదే పెట్టాను అన్నమాట. మనకు బదులుగా యేసుక్రీస్తు మీదే పెట్టాను. అదే కల్వరి శిలువలో ప్రియులారా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రియులారా తల నుండి అరికాళ్ళకి ఎన్నో గాయాలు పొందాం, ఎన్నో దెబ్బలు పొందాం. ప్రియులారా తండ్రి నుండి కొద్దిసేపు ఎడబాయినట్టు మనం చూస్తున్నాం. తండ్రి కొద్దిసేపు యేసుక్రీస్తును విడిచిపెట్టినట్టు, అంటే యేసుక్రీస్తు మీద ఆ తీర్పు చేసినట్టు ప్రియులారా నాకు మీకు బదులుగా నా శిక్ష యేసుక్రీస్తు మీద తండ్రిని తోడు పెట్టినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఆ కల్వరి సిలువలో నా కొరకు మీ కొరకు దేవుడు మన మేలు కొరకు అనమాట. మనం పాపక్షమాపణ పొందుకొని మన నీతి బంధులుగా బ్రతకడానికి కొరకే, మనం పాపక్షమాపణ పొందుకొని పరిశుద్ధాత్మ వల్ల నీతి కూర్చున్న ఆ ఒప్పింపు పొందుకొని అపరాధ భావాన్ని జయించుకొని బ్రతకడానికి కొరకు ప్రభు ప్రియులారా ప్రాణం పెట్టామని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్న యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా ప్రియులారా మనకు మన మేలు కొరకే, నా మేలు కొరకే, మీ మేలు కొరకే. చాలాసారి మనం ఆలోచన చేసినప్పుడు నా కొరకు ఎవరు నా పక్షంగా ఎవరు ఏదైనా సహాయం చేసిన బాగుంది అని మనం కొన్నిసారి అనుకున్నారేమో. ఎవరైనా మా కొరకు కొద్దిసేపు మాట్లాడిన బాగుంది, నా పక్షంగా మాట్లాడిన బాగుంది, నా పక్షంగా నిలబడిన బాగుంది అని మనం కొన్నిసారి మనం అనుకున్నాం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు ప్రియులారా తన ప్రియ కుమారుని మనం చేసిన పాపానికి బదులుగా ప్రియులారా పాపానికి మరణం, జీవిత మరణం, ఒకటి మరణానికి తన ప్రియ కుమారుని అభయెప్పి మనల్ని దేవుడు ఏం చేశాడు, ఆ ఘోరమైన మరణం నుండి విడిపించామన్నమాట. అది దేవుని గొప్ప ప్రేమ అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నామని మనం అర్థం చేసుకోవాలి. ఎంతగా ప్రేమిస్తున్నామని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ప్రియులారా తన ప్రాణం బట్టి మనల్ని ప్రేమించామన్నమాట. ప్రభు తన ప్రాణం బట్టి మనం ప్రేమించామంటే మన ప్రాణం కంటే మీరు విలువైన వ్యక్తి అనమాట. హల్లెలూయా. తన ప్రాణం మన కొరకు పెట్టామంటే, రక్తం కార్చామంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనల్ని ఎంత లోతుగా మనల్ని ప్రేమిస్తున్నామని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తన ప్రియ కుమార్ని ఇచ్చి ప్రియులారా తన ప్రేమ వ్యక్తపరిచామన్నమాట. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, నన్ను ఎవరు ప్రేమించలేదు, నన్ను ఎవరు పట్టించుకోలేదు, ఎవరు జ్ఞాపకం చేయలేదని దేశ ప్రియులారా ఇంకా మనం అనుకోవద్దు. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనల్ని జ్ఞాపకం చేస్తున్నాం అనమాట. దేవుడు మనల్ని గుర్తిస్తున్నాం అనమాట. దేవుడు ప్రియులారా మనకు ఏదైతే కావాలో అది దేవుడు ప్రియులారా మన పట్ల దేవుడు ముందుగా అడ్వాన్స్ గా చేసినట్టు ప్రియులారా మనం చూస్తుంది. హల్లెలూయా. మన కొరకు, మన మేలు కొరకు అందు కూడా దేవుడు ముందుగా చేస్తున్నట్టు ప్రియులారా మన క్షేమ కొరకే. ఇప్పుడు యేసుక్రీస్తు మరణించేది 2000 సంవత్సరాల క్రితం అయినప్పుడు కూడా ఇప్పుడు 2024 సంవత్సరాల బ్రతున మనం మేలు కొరకు కూడా అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు చేసిన ఆ గొప్ప త్యాగం ప్రియులారా మనం స్తోత్రం, మన మేలు కొరకని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దాని యొక్క పవర్, లేదంటే ఆ శిలువ మరణం, లేదంటే ఆ త్యాగం, దాని యొక్క రిజల్ట్, దాని యొక్క మేలు ఇప్పుడు కూడా ప్రియులారా మనం అనుభవిస్తున్నాం అనమాట. దాని యొక్క మేలు, దాని యొక్క ఫలం. కాబట్టి యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టి సమాధుడిని 3 రోజులు తిరిగి లేచాడు. కాబట్టి యేసుక్రీస్తును నమ్మిన మనకు ఇప్పుడు పాపక్షమాపణ, నిత్య జీవ రక్షణ, ఆ మేలు మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం అనమాట. ఆ త్యాగం, యేసుక్రీస్తు చేస్తున్న త్యాగాన్ని ప్రియులారా దాని యొక్క ప్రియులారా మేలు మన జీవితంలో, రక్షణ పొందిన మన జీవితంలో మనం అనుభవిస్తున్నాం ఇప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు సిలువలో ప్రియులారా నా కొరకు, మీ కొరకు, మన జయం కొరకు, మన మేలు కొరకు, మన విడుదల కొరకు ప్రియులారా అన్ని చేశామన్నమాట. దేవునికి స్తోత్రం. అన్ని చేశామని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడు చెప్పినాం అన్ని సమాప్తమయ్యానని చెప్పామన్నమాట. కాబట్టి మన మేలు కొరకు కావలసిన అందరూ కూడా సిలువలో ప్రియులారా తన ప్రాణం పెట్టి అలాగే మనకు బదులుగా మరణించి అది ఫుల్ఫిల్ చేసామన్నమాట. గొప్ప కార్యం చేశాం. కాబట్టి మన ఆత్మీయ జీవితం సిల్వ మరణం అంటే ఒక మరణం నుండి ప్రారంభించబడుతుంది అనమాట. కాబట్టి యేసుక్రీస్తు మరణం ద్వారా ప్రియులారా మనకు నిత్య జీవనం ఉంది, రక్షణ ఉంది, పాపక్షమాపణ ఉంది. హల్లెలూయా. ఎన్నో మేలు ఉంది. ఇప్పుడు ఇంకా ప్రియులారా మనం చూస్తుంటే యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు మనం రోగాలు, మన వేదన, నొప్పి, బాధ అందు కూడా మోసుకొని మరణించామన్నమాట.
కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 1 పేతురు 2:24 ప్రియులారా మనం చూసినట్లయితే యేసే పొందిన గాయముల చేత స్వస్థత నొందుదరి అని రాయబడింది. అంటే మన ఆత్మ, ప్రాణం, శరీరం ఈ 3 భాగాలు స్వస్థత కొరకు కావలసినందు కూడా ప్రభు సిలువలో చేసామన్నమాట. ఇంకా చేశాడని కాదు, ఆల్రెడీ లీగల్ గా చేసామన్నమాట మనం స్వస్థత కొరకు. కాబట్టి దేవుని చిత్తమైనది మన ఆత్మ ఇష్టపొందినప్పుడు మన ఆత్మ స్వస్థపరచబడామన్నమాట. అలాగే ప్రియులారా ప్రభువును ధ్యానిస్తున్న, ప్రభువును ఆ ప్రేమ అర్థం చేసుకొని, ప్రభువుని ప్రేమించుకొని, ప్రభుతో సహవాసం చేసుకొని ప్రవర్తన ప్రియులారా మనం మనసు, భావోదర్యం, చిత్తం, మన శరీరం అందు కూడా స్వస్థ అనుభవించుకొని బ్రతకడానికి కావలసినందు కూడా సిలువలో ప్రభు చేశామన్నమాట. సాతాను ఏం చేస్తున్నాడు? సాతాను ప్రియులారా మనం చూసినట్లయితే మన హృదయాన్ని గాయపరచడానికి ప్రయత్నం చేస్తుంది. మనం హృదయాన్ని గాయపరచడానికి, లేదంటే మనల్ని బలహీనపరచడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు కూడా ప్రియులారా సజీవుడైన దేవుడు మన స్వస్థ కొరకు కావలసినందు కూడా ముందు సిద్ధపరిచామని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసే పొందిన గాయముల చేత ప్రియులారా మనకు స్వస్థత ఉంది అనమాట. కాబట్టి మనం నమ్మి అది రిసీవ్ చేసుకోవాలి. యేసే పొందిన గాయముల చేత ప్రియులారా మనకు స్వస్థ ఉంది. అలాగే మన మనస్సు గాని, భావోదర్యం గాని, చిత్తం గాని, తన నుండి ఎరకాల ప్రతి అవయవంలో యేసునామములో స్వస్థత జరుగునట. ఇప్పుడు స్వస్థ ఉంది యేసునామములో. ఇప్పుడు ప్రియులారా మనం నమ్మాలి. నా కొరకే యేసయ్య ప్రియులారా ప్రాణం పెట్టామని ప్రియులారా దయచేసి నమ్మాలి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నమ్మిన వారు దేవుని ఒక మహిమ చూస్తారని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు ఒక మరణం అది నా కొరకు, మీ కొరకు, మన మేలు కొరకు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రియులారా అది అనుదినం మనం ధ్యానించుకోవాలి. ఏదో ఒక రోజు కాదు, అనుదినం ప్రియులారా ఆ శిలువ మరణం ప్రియులారా మనం ధ్యానించుకోవడం ప్రియులారా మంచిది అనమాట. దేవుడికి స్తోత్రం. మనం జీవితంలో అది ప్రియులారా అర్థం చేసుకోవాలి, ప్రేమ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన ప్రభు బల్ల పాలు పొందినప్పుడు యేసుక్రీస్తు పట్టగా చెప్పారు, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి కొరకు ప్రభు బల్ల. కాబట్టి ప్రభు బల్ల మనం తీసుకున్నప్పుడు యేసుక్రీస్తును జ్ఞాపకం చేస్తాం, ధ్యానిస్తాం. అది మాత్రం కాకుండా ప్రియులారా మన అనుదినం ప్రియులారా మనం యేసుక్రీస్తు ఒక మరణం, పునరుద్ధానం ప్రియులారా మనం ధ్యానించుకోవాలి. మనం ధ్యానించుకోవాలి. దానివల్ల ఏమవుతుంది? మన అనుదినం ఆ ప్రేమలో ఇంక్రీస్ అవుతుంది అనమాట. దేవుని ప్రేమ పరిశుద్ధాత్మను అర్థం చేసుకొని ఆ ప్రేమలో ప్రియులారా మనం తప్పకుండా ఇంక్రీస్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ మీరు కొందరు కొన్ని శ్రమ అనుభవాలు మీరు వెళుతున్నారేమో, కష్టాల్లో, ఇబ్బందులు మీరు వెళుతున్నారేమో, యేసుక్రీస్తు ప్రియులారా మన కొరకు గొప్ప శ్రమ పొందామన్నమాట. యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే తల్లి నుండి అరకాలకు ఎన్నో గాయాలు పొందాము, ఎన్నో దెబ్బలు పొందాము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు సిలువలో ప్రియులారా మనం చూసినట్లయితే నాకు మీకు బదులుగా గొప్ప శ్రమ పొందామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక శ్రమ అనుభవం ప్రియులారా మనం చూసినట్లయితే ఇప్పుడు మనం అనుభవిస్తున్న శ్రమ అసలు శ్రమ కాదని ప్రియులారా మనకు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు గొప్ప శ్రమ ప్రియులారా యేసుక్రీస్తు నాకు మీకు బదులుగా పొందామన్నమాట. కాబట్టి గొప్ప శ్రమ నుండి దేవుడు తన శిలువ మరణం ద్వారా దేవుడు మనల్ని విడిపించామన్నమాట. గొప్ప శ్రమ అనుభవం అంటే మరణం అన్నమాట, ఘోరమైన మరణం. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం అంటే మామూలు మరణం కాదు. హల్లెలూయా. తల నుండి అరకాలకు ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు, హల్లెలూయా. ఆమె చేతుల్లో గాయాలు, కాళ్ళు గాయాలు, అంతా కూడా టోటల్ గా ప్రియులారా మనం చూస్తాం. కాబట్టి అంత శ్రమ పొందే ప్రియులారా దేని కొరకు? మన శ్రమలు తగ్గించడానికి అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. లేదంటే మనం చనిపోవాల్సిన వారం అన్నమాట. కాబట్టి ప్రియులారా ఘోరమైన మరణం నుండి ప్రభు మనను విడిపించాము. కాబట్టి ప్రియులారా మనం ఆ ప్రేమ అర్థం చేసుకొని మనం దేవుని స్తుతించుకోవాలి, దేవుని ఆరాధించుకోవాలి. చాలాసారి మన జీవితంలో కొన్ని విషయాలు ప్రార్థన విషయాలు ఉండవచ్చు. ఇప్పుడు కొన్ని విషయాలు మీకు ప్రార్థన విషయాలు ఉండవచ్చు, కొన్నిటికి జవాబు ఇచ్చి ఉండొచ్చు, కొన్నిటికి ఇంకా జవాబు రాలేదని. ఇప్పుడు కొన్నిసారి మనం అనుకున్నాము దేవుడు ఏం చేస్తారు, నాకు ఏం చేశామని ఒకవేళ ఇలాగ ఆలోచన వస్తాయి. ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమార్ని అనుగ్రహించాము. ఇప్పుడు దేవుడు ఏం చేశాము? తన ప్రాణం ప్రియులారా మన కొరకు సెలువులో పెట్టామన్నమాట. తన ప్రాణం పెట్టామన్నమాట. అంటే ఘోరమైన మరణం నుండి నిన్ను దేవుడు సజీవుడని దేవుడు విడిపించామన్నమాట. దాని నుండి విడిపించామన్నమాట. కాబట్టి అది ప్రియులరా
అది గొప్ప మేలు అనమాట. దేవునికి స్తోత్రం. ఇది చాలా చాలా గొప్ప మేలని పిల్లలు మనం గుర్తుంచుకోవాలి. అది చాలా గొప్ప మేలు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూస్తున్నదే గలాతీయులకు రాసిన 13వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే ప్రియులారా యేసుక్రీస్తు మనం శాపాలందు కూడా సిలువలో మోసుకొని మరణిస్తామన్నమాట. యేసుక్రీస్తు మన శాపాలు అంతా కూడా మోసుకొని సిలువలో మరణించాం. అంటే యేసుక్రీస్తు నమ్మిన నేను మీరు ఇంకా శాపగ్రస్తులుగా బ్రతకవద్దని ప్రభు కోరుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తును నమ్మిన, యేసుక్రీస్తును అంగీకరించిన క్రిస్తువును కలిగిన నీ జీవితంలో యేసులో శాపం ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఏదైనా శాపం ఉన్నా కానీ యేసులో అదే లయమైపోయినాక, యేసునామలో అదే లయమైపోయినాక. ఇప్పుడు లీగల్ గా ప్రియులారా మనం చూస్తుంటే ప్రతి శాపం నుండి విడుదల కోరు కావలసినంత కూడా సెలవులో ప్రియులారా ప్రభు చేస్తామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తును నమ్మిన మనం శాపగ్రస్తులుగా బ్రతకవద్దు అని దేవుని చిత్తమైనది. మన శాపగ్రస్తులుగా బ్రతకవద్దు అని ప్రభు కోరుతుంది అనమాట. నా పట్ల కోరుతుంది, నీ పట్ల కోరుతుంది, ప్రతి ఒక్కరి పట్ల దేవుడు కోరుతుంది. కానీ యేసుక్రీస్తును మనం ఏం చేసుకోవాలి? నమ్మాలి. యేసయ్య ఆమేన్ నా శాపాలు సిలువలో మోసుకొని మరణించామని మనం అర్థం చేసుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఆ బెనిఫిట్, ఆ మేలు, ఆశీర్వాదం ప్రియులారా అనుభవించడం దేవుని చిత్తం. కాబట్టి మన జీవితంలోని ఆశీర్వాదం తీసుకొని రావడానికి కూడా ప్రభు సిలువలో ప్రాణం పెట్టామన్నమాట. మన జీవితంలో మన ఆశీర్వాదాలు అనుభవించాలని ప్రియులారా సజీవుడైన దేవుడు నా పట్ల నీ పట్ల కోరుతుంది అనమాట. దేవుని యొక్క దీవెనలు నేను మీరు యేసునామములో అనుభవించినాక, అది ఆత్మీయమైన దేవుని అనుభవించినాక, మానసికమైన దేవుళ్ళు యేసునామములో అనుభవించినాక, శారీరకమైన దేవుని అనుభవించినాక, ఫైనాన్షియల్ గా దేవుని అనుభవించినాక, కాబట్టి దేవుని చిత్తానుసరమైన ప్రతి దీవెనలు ప్రియులారా మనం అనుభవించడానికి కొరకే యేసుక్రీస్తు సిలువలో ప్రియులారా ప్రాణం పెట్టామన్నమాట. ఇప్పుడు సాతానుకు తొందర ఏంటిది? దేవుని యొక్క దీవెనలు, దేవుని చిత్తానుసరమైన దేవుళ్ళు మనం అనుభవించకుండా ఈబుల్ స్పిరిట్ లేదంటే సాతాన్ ప్రయత్నం చేశాడు. దానిలో చాలా గొప్ప దీవెన, నేను ఒక మాటలో ప్రియులారా మనం చెప్పాలంటే గొప్ప దీవెన ఏంటిది అంటే, ఒక మాటలో చెప్పాలంటే అది ప్రియులారా మనం చూసినట్టే దేవుడు అనమాట. దేవుడు అంటే దేవుడే ఆశీర్వాద పూర్ణుడు. ఇప్పుడు సాతాన్ ఏం చేశాము? పాపం ద్వారా ఆదాం హవ్వ వారి పాపం చేసినప్పుడు ఏం జరిగింది? ఆ గొప్ప ఆశీర్వాద పూర్ణుడైన దేవుని నుండి దూరం చేస్తామన్నమాట. యేసుక్రీస్తు ఏం చేశాడు? శిలువ మరణం ద్వారా ప్రియులారా మనను ప్రియులారా యేసుక్రీస్తు ద్వారా మనను తండ్రితో, గొప్ప ఆశీర్వాద పూర్ణుడైన తండ్రితో మనను కనెక్ట్ చేశామన్నమాట. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా మనం గొప్ప ఆశీర్వాద పూర్ణుడైన ప్రియులారా నిత్య దేవుడు, నిత్య తండ్రి, పరలోక తండ్రి, పరిశుద్ధైన దేవునితో, ఆశీర్వాద పూర్ణుడైన దేవునితో మనల్ని క్రీస్తు ద్వారా ప్రియులారా ఇప్పుడు తండ్రితో మనం కనెక్ట్ అయింది అనమాట. అంటే సమాధానపరచబడామన్నమాట, ఐక్యపరచబడామన్నమాట. కాబట్టి ప్రియుల సువార్త రక్షణ పొందిన ప్రతి ఒక్క వెరుగుడే తప్పకుండా ప్రియుల దేవుని అనుభవిస్తాయి అనమాట. దేవుని అనుభవిస్తాయి. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే సమాధులు తెలియలేసిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మవరైనా మనలో వచ్చి నివాసం చేస్తున్నాడంటే ఆశీర్వాద పూర్ణుడైన దేవుడే మనలో వచ్చి ఇప్పుడు నివాసం చేస్తున్నాడనే సత్యం కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆశీర్వాద పూర్ణుడైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో నివాసం చేస్తున్నారు. కాబట్టి యేసునామములో తప్పకుండా మీరు దేవుని మీరు అది అనుభవిస్తారనమాట. కాబట్టి ఎందుకంటే ఆశీర్వాద పూర్ణుడైన దేవుడు పరిశుద్ధాత్మవలన వచ్చి మనలో నివాసం చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ప్రియులారా మన జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. కాబట్టి పరిశుద్ధమైన ఆశీర్వాద పూర్ణుడైన దేవునితో కలిసి మనం బ్రదైనంత కాలం తప్పకుండా ఆశీర్వాదాలు తప్పకుండా మన జీవితంలో అది అనుభవంగా మార్చబడుతుంది. ఇప్పుడు ఇలా దయచేసి మీరు నన్ను ఎవరు ఆశీర్వదిస్తాడు, నా ఆశీర్వాదం నేను ఆశీర్వాదం అనుభవిస్తా, లేదంటే నా పిల్లలు ఆశీర్వాదం అనుభవిస్తుంది, ఇలాంటి విషయాలు ఆలోచన చేసుకొని దయచేసి బాధపడవు. ఏం చేసుకోవాలి? రక్షణ పొందాలి, లేదంటే రక్షణ పొందాలి అంటే ప్రభువుకు హృదయం ఇవ్వాలి. మన హృదయంలో మన చోటు ఇవ్వాలి అనమాట. ప్రభువుని ఆశీర్వాదాన్ని పూర్ణుడైన దేవుని మనం ఆహ్వానించాలి. రక్షణ పొందినప్పుడు అదే జరుగుతుంది అనమాట. తర్వాత ఆశీర్వాద పూర్ణుడైన ఆ గొప్ప దేవునితో కలిసి అన్న దినం బ్రతకడమే దేవుడు మనకి ఇచ్చిన ఈ ఆత్మీయ జీవితం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవునితో కలిసి బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు తప్పకుండా యేసునామములో దీవెన మీద దీవెన
తప్పకుండా అనుభవిస్తారు. అది ఆపడానికి ఏ సునామలో ఏ సాతానికి వీల్లేదు. అది ఆపడానికి వీలుంది ఒకవేళ మీకు మాత్రమే. మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఉండే దేవునికి ఆశీర్వాదాలు అనుభవించలేము. కానీ కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన ఎప్పుడు కూడా ప్రియులారా దయచేసి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకొరగా బైబిల్లో రాయబడి ఉంది, దుష్టులు ఆలోచన చెప్పిన నడవద్దు అని రాయబడింది. కాబట్టి మనం ఎవరు ఆలోచన మనం పొందుతున్నాము చాలా ప్రాముఖ్యం. దుష్టులు ఆలోచన మనం రిసీవ్ చేయవద్దు. హల్లెలూయా. మనం ఎవరు ఆలోచన తీసుకోవాలి, దేవుని ఆలోచన తీసుకోవాలి. దేవుని మాటకు మనం ప్రాముఖ్యత ఇవ్వాలి, ఇంపార్టెంట్ ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం కొన్నిసారి మనం అడ్వైస్ పొందుతాం. కాబట్టి మంచి వ్యక్తుల నుండి అడ్వైస్ పొందాలి, చెడు వ్యక్తుల నుండి దయచేసి అడ్వైస్ పొందవద్దు. సాక్ష్యం లేని వ్యక్తుల నుండి అడ్వైస్ పొందవద్దు అనమాట. సంఘములో శ్రీగా రాలేని వ్యక్తులు, వాక్యానుసారంగా బ్రతకలేని వ్యక్తులు, సాక్ష్యం లేని వ్యక్తులు కొందరు ఉన్నారు. అలాంటి వ్యక్తులు ప్రియుల దయచేసి వారితో వెళ్ళి మనం సలహా అడగొద్దు. ఒకవేళ అడిగినా కానీ వారు మాటలను బట్టి వారు ఆల్రెడీ పడిపోయిన స్థాయిలో ఉన్నారు కాబట్టి, త్రోవ తప్పిపోయిన స్థాయిలో ఉన్న వ్యక్తుల దగ్గర వెళ్ళి మనం సలహా అడిగి ఉంటే మనం కూడా త్రోవ తప్పిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం అడగాలి, అడ్వైస్ అడగాలి. సాక్ష్యం అంటే దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతున్న వ్యక్తులతో ప్రియులారా మనం సలహాలు అడగడం వలన అడ్వైస్ పొందుకోవడం మంచిది. కాబట్టి ప్రాముఖ్యంగా దేవుని అడ్వైస్ మనం పొందాలి. ఒకవేళ ప్రియులారా వాక్యానుసారంగా బ్రతుకుతున్న వ్యక్తులకు అడ్వైస్ పొందడం ప్రియులారా మనకు మేలని దయచేసి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి లేదంటే తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. తప్పుడు నిర్ణయాల వల్ల ఏమవుతుంది, దేవునికి ఆశీర్వాదాలు అనుభవించలేని పరిస్థితి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దేవుని చిత్తం అనేది ప్రియులారా మనం మంచి నిర్ణయం పరిశుద్ధాత్మతో కలిసి దేవునికి అడ్వైస్ పొందుకొని, మంచి అడ్వైస్ పొందుకొని దేవుని చిత్తానుసరంగా బ్రతికి ఆశీర్వాదాన్ని అనుభవించుకొని దాన్ని ఎంకరేజ్ అవడమే ప్రియులారా దేవునికి చిత్తమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మన ఆశీర్వాదం వరకు మన ఆశీర్వాదం అనుభవించాలనే ఉద్దేశంతో ముందే మనం పుట్టక ముందే మన కొరకు ప్రియులారా దేవుడు అన్ని చేసామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అది మన పరిశుద్ధాత్మను అర్థం చేసుకోవాలన్నమాట, గ్రహించుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. అది మనం కన్ఫర్స్ చేసుకోవాలి, అది మనం ప్రొక్లైమ్ చేసుకోవాలన్నమాట, అది మనం మనదైనా కన్ఫర్స్ చేసుకోవాలి. కాబట్టి దానిలో ప్రియులారా ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రభు వల్ల మనం ప్రభు బలలో పాల్గొంటున్నప్పుడు ప్రభువుని జ్ఞాపకం చేస్తాను అనమాట. కాబట్టి ఆ ప్రభు బల అంటే నిబంధన అనమాట. నిబంధన దేవుడు మనతో చేసిన నిబంధన అనమాట. దేవునికి మనకు మధ్యలో ఉన్న నిబంధన, ఆ నిబంధనను లార్డ్స్ సప్పర్ ప్రభు బలగా మనం దాన్ని ప్రియులారా మనం చేస్తున్నాం అనమాట. కాబట్టి మనకు రక్షణ పొందిన యేసుక్రీస్తు రక్తం ద్వారా రక్తం కార్చాము. కాబట్టి రక్తం ద్వారా పరిశుద్ధ అమూల్యమైన రక్తం ద్వారా దేవుడు దేవునికి మనకు మధ్యలో నిబంధన దేవుడు తీసుకొని వచ్చామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు పరిశుద్ధ అమూల్యమైన రక్తం ద్వారా ఉన్న నిబంధన అనమాట, అంటే నూతన నిబంధన. దాని కొరకు కూడా ప్రియులరా తన అంటే ప్రాణం పెట్టామన్నమాట, రక్తం కార్చాము. కాబట్టి ప్రభు వల్ల మనం తీసుకున్నప్పుడు ప్రియులరా మనం ఆ నిబంధన జ్ఞాపకం చేస్తున్నాం అన్నమాట. కాబట్టి మన మామూలు స్థాయిలో మనం ఉన్నాం అన్నప్పుడు కూడా మన దేవుడు చాలా గొప్ప స్థాయిలో ఉన్నాం. మన యేసుక్రీస్తు చాలా గొప్ప స్థాయిలో ఉన్నాం. ఎందుకంటే మన యేసుక్రీస్తులో దేనికి కూడా పొదువు లేదు. మనకి ఏం కావాలి, మనకు ఏం కావాలి స్తోత్రం, మనకు ఏం కావాలి స్తోత్రం, మనకు ఏం కావాలి స్తోత్రం. సంతోషం కావాలా, సమాధానం కావాలా, పరిశుద్ధత కావాలా, జ్ఞానం కావాలా, శక్తి కావాలా, పరిశుద్ధాత్మ ఫలం కావాలా, వరం కావాలి, ఏం కావాలి మనకు. కాబట్టి ప్రియులారా మనకు స్వస్థత కావాలి, ఏం కావాలి. కాబట్టి మనకు కావలసిన అందరూ కూడా మనకు కావలసిన దానికంటే ఎక్కువ ప్రియులారా మనం ఆరాధిస్తున్న శుద్ధిస్తున్న ప్రభువుని యేసుక్రీస్తులో సమృద్ధి ఉంది అనే సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన కోరుతున్న దానికంటే అందుకొరకు బైబిల్లో రాయబడింది కదా, అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను గొప్ప కార్యం చేసే దేవుడు. అంటే దానికి అర్థం మన దేవుడు మనం అడుగుతున్న లేదంటే మనం కోరుతున్న దానికంటే ఎక్కువ ఎల్లప్పుడూ చేయడానికి, దానికంటే ఎక్కువ చేయడానికి మన దేవుడు అంత శక్తి కలిగిన దేవుడు అనమాట, అంత బలం కలిగిన దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనకు అందరికీ ఒక్కొక్క అవసరాలు ఉండవచ్చు, మనకు అందరికీ ఒక్కొక్క అవసరాలు ఉండవచ్చు. కాబట్టి మన అవసరాలు తేడా కూడా ఉండవచ్చు. కొందరికేమో మనం చెప్పినట్టు హల్లెలూయా సాతాను బంధనాలను జయించాలని ఉండవచ్చు, కొందరికేమో
సమస్యల మధ్యలో కూడా ప్రభు నందు ఆనందించుకొని బ్రతకాలని కోరుతుందేమో. కొందరికేమో ప్రభు నేను బ్రతికినంత కాలం మంచి ఆరోగ్యంతో బ్రతకాలి అని కోరుతుందేమో. కొందరికేమో సూపర్ న్యాచురల్ వేసే మీ ప్రొటెక్షన్ కావాలి, నేను లోపల ఉన్నప్పుడు కానీ బయట ఉన్నప్పుడు ప్రభు మీ కాపుదలే నాకు కావాలి. బట్ మనకు రకరకాలు ప్రార్థన విషయం లేదంటే కోరికలు, దేవుని చిత్తానుసమైన కోరికలు ఉండవచ్చు. కాబట్టి అదంతా కూడా ఫుల్ఫిల్ చేయడానికి, దానికంటే ఎక్కువ కూడా చేయడానికి ప్రియులరా మన ప్రభు సామర్థ్యం కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు అనే ప్రియులరా మనం నమ్మాలి అనమాట, విశ్వసించాలి. ఇప్పుడు దేవుని ఆశీర్వాదాలు ప్రియుల మనం ప్రాక్టికల్ గా మన జీవితంలో అది రావాలి అంటే మనం నమ్మాలి అనమాట, నమ్మాలి, విశ్వసించాలి, నమ్మాలి. ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది అవిశ్వాసం అంటే అది అవిశ్వాసం ఉన్న హృదయాన్ని బట్టి మనం చూసినట్లయితే దుష్ట హృదయం అని రాయబడింది. దుష్ట హృదయం, మంచి హృదయం అని కాదు. విశ్వాసం కలిగి ఉండేప్పుడు అది మంచి హృదయం, దేవుడు కోరుతున్న హృదయం అంటే మనసు విశ్వాసం కలిగిన వారుగా ఉండాలి. విశ్వాసం అంటే దేవుని మీదే, మనుషుల మీదనే కాదు, దేవుని మీద మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఇప్పుడు మన విశ్వాసం యేసుక్రీస్తు హల్లెలూయా ఆమేన్ మన కొరకు ప్రాణం పెట్టాం, సమాధి నుండి తెలియలేచాం, పరిశుద్ధాత్మ వల్ల వచ్చి మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి ఆ దేవుడు నన్ను జయంతో నడిపిస్తాడు, నాకు సంతోషం ఇస్తాడు, నాకు సమాధానం ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు, నన్ను కాపాడుతాడు, నాకు ఆరోగ్యం ఇస్తాడు, నా అవసరాలు తీరుస్తాడు అని ప్రియులరా మనం నమ్మాలి, విశ్వసించాలి. విశ్వాసం ప్రియులరా మనకు ఉండే దానికి విశ్వాసం ప్రియులరా మనకు ఉండే తప్పకుండా బైబిల్ మనకు నేర్పిస్తుంది క్రియలేని విశ్వాసం నిర్జీవం అని రాయబడింది. విశ్వాసం ప్రియులలో కలిగిన వారిగా మనం ఉండే దానికి రిజల్ట్ వస్తాయి అనమాట, ఫలితం వస్తాయి అనమాట. ఇప్పుడు మీకు ఈ మీటింగ్ లో మీరు పాలు పొందుతున్నాం కదా, విశ్వాసం ఉంది అనమాట. ఈ మీటింగ్ లో పాలు పొందినప్పుడు ఆత్మీయంగా ఎదుగుతాయని, లేదంటే బలం పొందవచ్చని, లేదంటే ఏదో ఒక మేలు అలాగే దేవైనా మీరు అనుభవించడానికి అవకాశం ఉంది అని విశ్వాసంతో ప్రియులారా మీటింగులు మీరు పాలు పొందుతున్నాం అనమాట. విశ్వాసం మీకు ఉంది అనమాట, లేదంటే మీరు రాదు. అవిశ్వాసం అంటే రాదనమాట. విశ్వాసం ఉన్న వారి మీటింగ్ లో వచ్చాం, దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు కూడా బైబిల్ మనకు నేర్పిస్తుంది విశ్వాసం లేకుంటే దేవునికి ఇష్టంగా ఉండడం అసాధ్యం. విశ్వాసం లేకుంటే దేవుని యొక్క దేవుళ్ళు అనుభవించుకోవడం కూడా కష్టం అనమాట, ఇబ్బంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం విశ్వాసం చాలా ప్రాముఖ్యమైన విషయం, విశ్వాసం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం నమ్మాలి. ఇప్పుడు మీ హృదయం ఒకవేళ మనుషులు మీరు చాలా విషయంలో అదే చాలా వ్యక్తులు మాటలను బట్టి వారు ఒకవేళ ఫలానా విషయం చేస్తామని చెప్పిన తర్వాత వారు చేయలేదని, లేదంటే ఫలానా అది మీకు ఇచ్చామని తర్వాత చెప్పిన తర్వాత వారు మాట మారుతున్నప్పుడు మీకు ఆ మనిషి మీద అవిశ్వాసం వస్తుంది. ఇప్పుడు అలాంటి కొన్ని మోసాలు ఒకవేళ మీ జీవితంలో జరిగి ఉండవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇలా మన దేవుడు మనిషి అలా కాదు అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. మనుషులు దేవుడు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దేవుని మాట నమ్మవచ్చు అనమాట. బైబిల్ గ్రంథం స్పష్టంగా నేర్పిస్తుంది మన దేవుడు నమ్మదగిన దేవుడు, ఫెయిత్ఫుల్ కూడా అనమాట. మన దేవుడు నమ్మదగిన దేవుడు, నమ్మకస్తుడు అనమాట, నమ్మదగిన దేవుడు. అది దేవుని ఒక గొప్ప క్యారెక్టర్ లేదంటే గొప్ప గుణం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఎల్లప్పుడూ నమ్మదగిన దేవుడు అనమాట, ఎల్లప్పుడు నిత్యం మన దేవుడు ఫెయిత్ఫుల్ కూడా అనమాట, నమ్మదగిన దేవుడు. కాబట్టి ప్రియులారా మనం మన కొరకు ప్రాణం పెట్టిన సమాధులను తెలియలేచి ఇంతగా మన కొరకు అన్ని చేసి పరిశుద్ధాత్మ సువార్త దర్శనం ఉందని మనలో వచ్చి మనలో నివాసం చేసి మనల్ని సిద్ధపరిచి అనదిన జయంతో ప్రభువు నడిపిస్తాడని ప్రియులారా మనం నమ్మాలి. ఇప్పుడు మన విశ్వాసం పూర్తి ఎవరి మీద పెట్టాలి? జీవం గల దేవుని మీద పెట్టాలి అన్నమాట. సజీవుడైన ప్రభువుని యేసుక్రీస్తు మీద మన విశ్వాసం పెట్టాలి, మనుషుల మీద కాదు. దేవుని మీద మన విశ్వాసం దేవుని మీదే తీసుకొని రావాలన్నమాట. అంటే మన మనసు అంతా కూడా దేవుని మీద తీసుకొని రావాలన్నమాట. మన హృదయం, మన మనసు దేవుని మీద తీసుకొని రావాలి. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మన మనసు వేరే చాలా విషయం మీద ఉండవచ్చు. మన మనసు కొందరు మనసు డబ్బు మీద ఉండవచ్చు. డబ్బు ఉండే నేను మంచిగా బ్రతుకుతామని అనుకున్నాం, ఆస్తి ఉండే నేను హ్యాపీగా బ్రతుకుతామని కొందరు అనుకుంటూ ఉండొచ్చు. కొందరు మనుషులు ఎక్కువ మనతో రిలేషన్షిప్ కలిగి ఉంటే మంచిగా బ్రతుకుతామని అనుకున్నారేమో. కాబట్టి అదంతా కూడా మంచిది, తప్పు కాదు. కానీ కొందరు అనుకున్న డబ్బు ఎక్కువ ఉంటే మంచిది, డబ్బు ఓకే మంచిది. కానీ ప్రియులరా అన్నిటికంటే ఇంకా మంచిది
మన దేవుడు అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన దేవుడు అనే ప్రియులారా మనం దయచేసి అర్థం చేసుకోవాలి. ఆస్తి కంటే, డబ్బు కంటే, మనుషుల కంటే, ఇక మనం చూస్తున్న అని ఉంది కదా, భూమి కానీ చూస్తున్న అన్నిటికంటే ప్రియులరా ఇంకా మనకు ప్రియులరా చాలా మేలుకరమైనది, మనకు ఆశీర్వాదకరమైనది మన ప్రభువుని యేసుక్రీస్తు అనే సత్యం ప్రియులరా మనం పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి, గ్రహించుకోవాలి అనమాట. ఇప్పుడు మన మనసు అంతా కూడా దేవుని మీద మనసు పెడదాం. ఇప్పుడు దేవుని మీద నిజంగా మనస్సు పెట్టుతున్న వ్యక్తులు, అంటే దేవుని మీద నిజంగా ఆధారపడుతున్న వ్యక్తులు ప్రియులరా మనం చూసినట్టే వారు సన్నగడం కానీ గుండగడం రాదు వారికి. ఎందుకంటే వారి మనసు అంతా, వారి హృదయం అంతా దేవుని మీద ఉంది అనమాట. ఇప్పుడు దేవుని మీద మనసు లేని వ్యక్తులు, దేవుని మీద పూర్తి విశ్వాసం లేని వ్యక్తులు, దేవుని మీద పూర్తి ఆధారపడి లేని వ్యక్తుల గురించి మనకు వెంటనే అర్థమైపోతాయి. వారు సనవుతారు, గుణవుతారు, కంప్లైంట్ చెప్తారు, వారు దూషణ మాటలు కూడా చెప్పడానికి అవకాశం ఉంది. ఆమె హల్లెలూయా. అనవసరమైన విషయాలు ఎక్కువ చెప్తున్న కొందరు ప్రియులారా మీరు చూసి ఉంటే వారు దేవుని సరిగా పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా సరిగా దేవుని తెలుసుకోవడం లేదు, గ్రహించుకోవడం లేదు. ఇప్పుడు దేవుని ప్రియుల నిజంగా ఒక వ్యక్తి ప్రియులారా తెలుస్తున్న కొలది, గ్రహించిన కొలది వారు చేస్తారు, అది కూడా మనకు అర్థం చేసుకోవచ్చు. దేవుని ఆధారపడుతున్న వ్యక్తులు వారు ప్రియుల దేవుని అంటే దేవుని గ్రహించిన కొలది, తెలుసుకున్న కొలది, అనుభవించిన కొలది వారు ఆటోమేటిక్ వారు ఏం చేస్తారంటే ప్రాముఖ్యంగా వారు స్తుతించే వారుగా మార్చబడతాయి, దేవుని ఆరాధించే వారుగా మార్చబడతాయి, వారి జీవితం ఆరాధనగా మార్చబడతాయి అన్నమాట, శుద్ధిగా మార్చబడతాయి. అలాగే ఒకవేళ వారు ఏదైనా అవసరాలు ఉన్నా గానీ వెళ్ళిన వారు ప్రభువుని జ్ఞాపకం వారికి వస్తాయి అనమాట. ఎందుకంటే వారి దేవుని కనెక్ట్ ఉంది. దేవుడు గొప్పవాడని వారికి తెలుసు కాబట్టి, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సజీవుడు, జీవగల దేవుడు అని వారికి తెలుసు కాబట్టి వారు వెంటనే ఏం చేస్తారంటే వెంటనే ఫ్రెండ్స్ కానీ లేదంటే ఫలానా వారు కూడా ఫలానా రకరకాల ప్రజలు ఉన్నారు కదా, వారికి అందరికి కాల్ చేసి వారి విషయాలు చెప్పలేదు కానీ ఫస్ట్ దేవునితో మాట్లాడతారు. దేవుడు గొప్పవాడని గ్రహించిన వారు తప్పకుండా వారు వెంటనే వారి సమస్యలు గాని అవసరాలు గాని వెంటనే యేసునామములో దేవునితో మాట్లాడతారు. కాబట్టి దేవుని ఆధారపడుతున్న వ్యక్తులు, దేవుని గ్రహించే వారు వెంటనే వారు అవసరం దేవునితో చెప్తారు. ఇది చాలా గొప్ప అనుభవం అనమాట, దేవునితో చెప్పడం. ఇప్పుడు కొందరు ఉన్నారు, ఏదైనా వారి అవసరాలు ఏదైనా ఉన్నప్పుడు వెంటనే మనుషుల మీద ఆధారపడతారు, సోదరు. కాబట్టి దేవుని చిత్తం అనేది మొదట బైబిల్లో రాయబడి మొదట నా రాజ్యం ఇది అంటే మొదట మనం దేవునికి కూడా పరిశుద్ధాత్మ వలన మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రియులరా అది చాలా గొప్పది. యేసుక్రీస్తు అలాగే చేస్తున్న ప్రియులరా మనం చూసాం. యేసుక్రీస్తు కూడా మనం చూసినట్లయితే సోదర తండ్రితో చెప్పినట్టు తన విషయాలు, తన బాధలు ఏదైనప్పుడు కూడా తండ్రితో తెలిసినట్టు, అంటే యేసుక్రీస్తును దూషించినప్పుడు కూడా, ఇన్సల్ట్ చేసినప్పుడు కూడా, అపమానపరిచినప్పుడు ఆ విషయాలు తండ్రితో చెప్పినట్టు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా ఎంతమందికి మీరు అంటే తండ్రితో చెప్పే అనుభవం ఉంది? ఫస్ట్ సెకండ్ కాదు. కొందరేమో అన్ని విషయాలు అందరితో చెప్పిన తర్వాత లాస్ట్ ప్రభు దగ్గర వచ్చి దేవుని చెప్తారని, అది కాదు. ఫస్ట్ ప్రియులారా మన దేవునితో చెప్పే అనుభవం గొప్పది. ఇప్పుడు నిజంగా మన విశ్వాసంతో నమ్మకంగా యేసు నమ్మలో తండ్రితో ఒక విషయం ఆ సజీవుడైన దేవునికి మనం హ్యాండ్ ఓవర్ చేసి ఉండే, నమ్మకంగా చేసి ఉండే, విశ్వాసంతో చేసి ఉండే, తప్పకుండా దానికి జవాబు వస్తుంది. చాలా మటుకుగా మనుషులతో ఆ సమస్యలు ప్రియులరా చెప్పే ఆ పరిస్థితి కూడా తగ్గిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి, మన విషయాలు దేవునితో చెప్పడం చాలా గొప్పది అనమాట. ఇప్పుడు తప్పకుండా దేవుడు బైబిల్లో రాయబడింది, 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, మీ చింత యావత్తు నా పైన వేయము అని దేవుడు చెప్పారు. మీ చింత యావత్తు నా పైన వేయము. ఇప్పుడు దేవుడు ప్రియులారా మన గురించి ఆలోచన చేస్తున్నాడు, ఆలోచన చేస్తున్నాడు. ఆ దేవుని చేతుల్లో మన చింత యావత్తు పెట్టాలి. ఇప్పుడు నమ్మకంగా పెట్టి ఉంటే, దానిలో మనం నమ్మకంగా ఉంటే మన హృదయంలో బాధలు తొలగిపోతుంది. దేవుని ఒక సమాధాన దేవుడు నింపుతాడనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు నమ్మదగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు. కాబట్టి మనం నమ్మాలి అనమాట. దేవుడు నన్ను విడిపిస్తాడు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నన్ను బలపరుస్తాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఎన్నో సమస్యలు అనుభవించుకొని మీరు ముందుకు వెళ్తున్నారు. కానీ దేవుళ్ళు మీరు ఆధారపడి బ్రతున్న వ్యక్తిగా ఉంటే సమస్యలు మీ మీదకు పైకి రాకుండా దేవుడు చూస్తాడు. అంటే ఆ సమస్య మీదే, ఆ సమస్యను తొక్కుకొని బ్రదైనట్టు, జయించుకొని బ్రదైనట్టు
సజీవుడైన దేవుడు సహాయం చేస్తాడు. ఇప్పుడు మన యేసుక్రీస్తు ఒక గొప్ప విషయం ప్రియులారా మనం చూసినట్టే పునరుద్ధానుడు, సమాధిని గెలిచిన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, సాతాన్ని ఓడించిన దేవుడు, అన్నిటిని జయించిన దేవుడు అనమాట. పరిశుద్ధాత్మ మనలో ఉన్న కాబట్టి ప్రియులారా సమస్యల మీదే తప్పకుండా పరిశుద్ధాత్మతో కలిసి మనం బ్రతుకుతున్నప్పుడు ఇప్పుడు ఉన్న ఏ సమస్య అయినా సరే దాన్ని యేసునామములో మీరు ఓవర్కమ్ చేసుకొని బ్రతుకుతాను. ఇప్పుడు ఈ సాతాన్ వ్యక్తుల ద్వారా కానీ ఆమె తీసుకొని వస్తున్నా ఏ సమస్య అయినా సరే ఇప్పుడు దాన్ని యేసునామములో యేసుక్రీస్తు జయించిన యేసుక్రీస్తు కలిగిన పరిశుద్ధాత్మను కలిగిన ప్రియులరా మనం ఈజీగా ఆ సాతాను జయించుకొని బ్రతుకుతాయి అనమాట. ఆ కృప దేవుడు మనకి ఇస్తాడు. మన ఆత్మను దేవుడు అదేగా బలపరుస్తాడు, మన ప్రాణాన్ని దేవుడు అదేగా బలపరుస్తాడు. అంటే మన స్పిరిచువల్ బాడీ దేవుడు ప్రభావం చేస్తాడనమాట. కాబట్టి మన పూర్తిగా ఇప్పుడు ఇలా దేవునికి ఇవ్వాలి, పూర్తిగా మన దేవునికి సమర్పించాలి. ఇప్పుడు మన అందరం జయ జీవితం కోరుతున్న వారు, ఆశీర్వాద జీవితం కోరుతున్న వారు. కాబట్టి ప్రియులారు ఇప్పుడున్న పరిస్థితులు ప్రియులారు దేశం చూసి బాధపడవద్దు. ఇప్పుడు మన పరిస్థితులు చూసుకొని బాధపడవద్దు. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, మన మనసు మన హృదయం అంతా కూడా జయించిన ప్రభు వైపు ప్రియులారు చూడాలి. అందుకొరకు బైబిల్లో రాయబడింది యేసుక్రీస్తు వైపు చూడాలి. విశ్వాసం దానికి పూర్తి చేయడానికి శక్తి కలిగిన ఆ ప్రభు వైపు ప్రియులారు మనం చూడాలి. అంటే మన మనసు అంతా కూడా యేసుక్రీస్తు మీద పెట్టాలి అన్నారు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు మీద ప్రియులారు మనం ఫోకస్ చేసి ఉంటే బైబిల్లో రాయబడింది ప్రియులారా యోహాను సువార్త 20 అధ్యాయంలో ప్రియులారు మనం చూసినట్లయితే మనం చూడవచ్చు. యేసుక్రీస్తు సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత, యేసుక్రీస్తు సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత శిష్యులు యూదులకు భయపడి ఒక గద్దెల్లో కూర్చున్నాం అనమాట. అప్పుడు యేసుక్రీస్తు వారి మధ్యలో వచ్చి మీకు సమాధానం అని చెప్తారనమాట. భయపడవద్దు, మీకు సమాధానం. ఇప్పుడు ఆ యేసుక్రీస్తును చూస్తున్న వెంటనే శిష్యులు అందరూ ప్రియులారా సమస్యలో బాధలు ఉన్న శిష్యులు ఆనందించినట్టు ప్రియులారా మనం చూస్తాం. ఇప్పుడు మీరు కూడా ఒకవేళ సమస్యలు ఉన్నారని నిజంగా ప్రియులారా యేసుక్రీస్తును మీరు చూస్తున్న వారిగా ఉంటే మీరు ఆనందిస్తారనమాట. ఇప్పుడు యేసుక్రీస్తును చూసేవారు, యేసుక్రీస్తులో ఆధారపడుతున్న వారు ఒక గొప్ప విషయం ఏంటంటే వారు ఆనందం ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఆనందం తగ్గిపోతాయని కాదు, ఆనందములు ఇంక్రీస్ అవుతాయి. అంటే పరిస్థితులు అనుకూలం లేనప్పుడు కూడా ప్రభువులో ఆధారపడి ప్రభువుని చూసుకొని బ్రతున్న వారు పరిశుద్ధాత్మ వలన వారు ఎక్కువ నవ్వుకొని బ్రతుతారు. ఆనందం దేవుడు ఆనందం ఇచ్చే దేవుడు. ఆనందం ఇచ్చి బైబిల్లో రాయబడింది ఆనందం ఇచ్చే దేవుడు బలపరుస్తాడు. ఆనందం ఇచ్చే దేవుడు మనను అధికంగా హెచ్చిస్తాడు అని రాయబడింది. ఫిబ్రవరి రాసిన 9 రాయబడింది దేవుడు ఆనందంతో నిండి ఆనంద తైలతో నిండి దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన ఆనందంతో యేసులో మనను నింపుతాడు. యేసులో ఆధారపడిన మనను దేవుడు తన ఆనందంతో నిండి హెచ్చిస్తాడు. కాబట్టి ఆనందం హెచ్చింపు కనెక్ట్ ఉంది అనమాట. దుఃఖం నిరాశ బాధలు ప్రియులరా కనెక్ట్ ఉంది, మనం తగ్గిపోతాయి అనమాట. దుఃఖం నిరాశ బాధలు గాయాలు అందమని చూసితే మనం బలహీనపరచబడతాయి. కానీ ఆనందం, ప్రభు ఆనందం, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ఆనందం వలన, సమాధానం వలన, దేవుని ప్రేమ వలన యేసునామములో మనం బలవంతులుగా మార్చబడతాయి అనమాట. ధైర్యవంతులుగా మార్చబడతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం సజీవుడైన దేవుల్లో ఆధారపడదాం. కాబట్టి దేవుడు ప్రియులారా శిలువలో మన కొరకు గొప్ప కార్యం ప్రియులారా చేశాడు. ఎన్నో విషయాలు ఉంది. దేవునికి స్తోత్రం. సాతాను కూడా సంపూర్ణంగా ఓడించామన్నమాట. శిలువ మరణం ద్వారా సాతానుగా శిరస్సును తొలగించామన్నమాట, అధికారాన్ని తొలగించామన్నమాట. దేవుడు శిలువ మరణం ద్వారా సాతాను పూర్తిగా ఓడించామన్నమాట. కాబట్టి మన దేవుడు ప్రియులారా జయించిన దేవుడు. మనం పక్షంగా దేవుడు జయించామన్నమాట. నా పక్షంగా మీ పక్షంగా ఆల్రెడీ. కాబట్టి మీకు నాకు విధంగా ఇప్పుడు పని చేస్తున్న సాతాను ఉంది కదా, ఆ సాతాను ఓడిపోయిన స్థాయిలో ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లూకా సువార్త 10:19 ప్రకారం పాంబులున్న తేళ్లను శత్రు బలం అందటి మీద పిల్లలు తొక్కడానికి దేవుడు మనకు అధికారం అనుగ్రహించును, ఏది హాని చేయలేదు. కాబట్టి సాతాను దర్శనం పొందిన క్రిస్తువును కలిగిన మీకు హాని చేయలేదని ప్రియులారా ప్రభు చెప్పిన మాట మనం క్రిస్తు వేసుకోవాలి, నమ్మాలి. సాతాను నాకు కీడు చేస్తారని దేశం నమ్మకండి. కీడు చేయలేదు అని ప్రభువు చెప్పి ఉంటే కీడు చేయలేదు అంతే. కాబట్టి పాంబులను తేళ్లను శత్రు బలం అందటి మీదే త్రొక్కడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. కాబట్టి మనం చేసుకోవాలి, ఇప్పుడు తొక్కుకోవాలి. అంటే యేసునామం వాడుకోవాలి, యేసు రక్తం, యేసయ్య వాక్యం, వాగ్దానాలు, అంటే ఆత్మగర్భం మనం వాడుకోవాలి అనమాట. మన ఓన్ మాటలు ప్రేరణ పని చేయలేము. దేవుని మాటలు మనం పలకాలి అనమాట. యేసే మాటలు మనం పలకాలి. వీళ్ళు ఎంతమంది దేవుని మాటలు పలుకుతారు. సమస్యలు వచ్చినప్పుడు కొందరేమో ఓన్ మాటలు పలుకుతారు. ఏదైనా పరిస్థితులు అలా ఉన్నారు, వారు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, కానీ ఎంతమంది దేవుని మాటలు పలుకుతారు.
కాబట్టి ప్రియులారా దేవుని మాటలు పలకాలి, దేవుని మాటలు పలకాలి, దేవుని మాటలు కన్ఫర్స్ చేయాలి. ప్రార్థన కూడా కన్ఫర్స్ చేసినప్పుడు అది ఆత్మగర్గం అనమాట. సాతాను అపవాదికరులు యేసులో తప్పకుండా లేమైపోతాయి, అపవాదికరులు తప్పకుండా లేమైపోతాయి. కాబట్టి ప్రియులారా మన సొంత మాటలు మీరు పలికి సమస్యలు చేస్తామని కొందరు అనుకున్నారేమో, అని చాలా మంది అలాగే సొంత మాటలు చెప్పి పలికి సమస్యలు ఇంకా ఇంగరిస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి దేశం మనం ఏం చేసుకోవాలి? దేవుని మాటలు పలకడం నేర్చుకోవాలి. యేసయ్య మాటలు పరిశుద్ధాత్మ నింపబడి ప్రార్థన చేసినప్పుడు సరైన వాక్యం మనకు వచ్చేస్తాయి అనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? సరైన వాక్యం మనకు రైట్ టైంలో మన నోటితో పలకాలి. అంటే దేవుని వాక్యంతో మన ఆత్మ నింపుకోవాలి, హృదయంలో నింపుకోవాలి అనమాట. ముందుగా నింపుకోవాలి. సమస్యలు కొందరున్నారు, సమస్యలు వచ్చిన తర్వాత బైబిల్ చదువుతారని, లేదంటే వాక్యం నింపడానికి ప్రయత్నం చేస్తాడని. కానీ బైబిల్ దేవుడు ఏం కోరుతున్నాడంటే ముందే వాక్యం మన ఆత్మలో నింపుకోవాలి. ఇప్పుడు ఆ వాక్యం తగిన సమయంలో ప్రియులారా మనకు సహాయం చేస్తుంది అనమాట. కాబట్టి దేవుని వాక్యంతో ప్రియులారా మనం నింపుకోవాలి. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, దేవుని వాక్యంతో నింపబడిన వ్యక్తులు వారి యేసునామములో ప్రియులు తప్పకుండా వారి బలవంతులే బ్రతుకుతుంది, వారి బలహీనత ఉండలే. వాళ్ళ బలహీనత ఏదైనా ఉన్నా కానీ దేవుడు బలపరుస్తాడు, దేవుడు తప్పకుండా. బైబిల్ రాయబడింది ఎక్కువ నూతన బలం కూడా దేవుడు చేసే దేవుడు, అధికమైన దేవుడు, ఆమె అనుగ్రహించే దేవుడు మన దేవుడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు, అధికమైన బలం పొందుతారు. ఇప్పుడు సమస్యల మధ్యలో దేవుడు ఏం చేస్తాడు? అధికమైన బలం దేవుడు అనుగ్రహించి మనల్ని జయంతో తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరిగి దేవుడు తప్పకుండా నడిపిస్తాడు. కాబట్టి మనం నమ్మాలి. అలాగే కాబట్టి దేవుడు మనల్ని అధికమైన బలం దేవుడు మనకు అనుగ్రహించి జయంతో దేవుడు తప్పకుండా వాక్యం పెట్టిన ప్రార్థన మీటింగ్లో పాల్గొంటున్న దేవుడు కూడా నడిపిస్తారు. కాబట్టి ఏ విషయంలో దేశ కంగారు పడకండి, ఎందుకంటే దేవుడు సర్వాధికారి అనమాట. దానికంటే పై అధికారి ఎవరు లేదు, దేవుడు సర్వాధికారి. ఇప్పుడు సర్వాధికారి అయిన దేవుని ఆరాధిస్తున్నా, పరిశుద్ధ దేవుని పూజిస్తున్నా, పరిశుద్ధ దేవుని కలిగి ఉన్న ప్రియులారా మన ఆత్మను సాతాను ముట్టలేదన్నమాట. స్తోత్రం. వీలు లేదు. కానీ మన ప్రార్థన చేసినప్పుడు సాతాను తాకుతాయి అనమాట. మనం యేసు ప్రార్థన చేసినప్పుడు సాతాను గడ్డలు ఏమైపోతాయి. మన ఆత్మలో సత్యంలో ఆరాధన చేసినప్పుడు సాతాను ఆమె హల్లెలూయా రాజ్యం సాతాను అందరం ఏమైపోతుంది అనమాట. మన ఆత్మ గడ్డగా వాడుతున్నప్పుడు సాతానుకు నష్టాలు జరుగుతుంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు ప్రియులారా మన పట్ల గొప్ప కార్యం చేశాడు. ఆ గొప్ప దేవుడు పరిశుద్ధాత్మలైన ప్రియులారా మనలో నివాసం చేస్తుంది. కాబట్టి మనం తప్పకుండా జయంతి దేవుడు నడిపిస్తారు. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తే, పరిశుద్ధుడు మా ప్రేమ కలిగిన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి దేవా స్తోత్రం. తండ్రి వాక్యం జీవమాత్మలో మార్చుమ తండ్రి, సెలవుల ప్రభావ మీరు చేస్తున్న గొప్ప త్యాగాన్ని బట్టి మేము శుద్ధిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. రక్తం ఇచ్చి మమ్మల్ని కొనగొట్టి వందనాలు, శుద్ధిగా మార్చినట్టు వందనాలు. వేసే మీ రక్త ద్వారా మా పావాలందరూ క్షమించి మీదే ముందలుగా పరిశుద్ధులుగా మార్చిన మీ గొప్ప ప్రేమను బట్టి ఆరాధిస్తున్నాం తండ్రి. అలా పరిశుద్ధుల దేవా మీరు పరిశుద్ధాత్మని వచ్చి మాలో నివాసిస్తే మా ఆత్మ ప్రాణ శరీరం అనుదినం బలపరిచి సకల సతములో గొప్ప పరిశుద్ధాత్మ దేవా మమ్మల్ని మీరు అనుదినం నడిపిస్తున్న మీ గొప్ప ప్రేమను బట్టి కూడా శుద్ధిస్తున్నాము. అలా కూడి వచ్చిన ప్రతి ఒక్కరు పేరు పేరుగా మీ నామలో దీవిస్తున్నాము. అందరం యేసునామములో గొప్ప దేవుని అనుభవించినాక యేసునామములో ప్రార్థన చేస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.